హానబుల్ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 1 సంవత్సరం కాలం పూర్తయింది రేపటికి. ఈ సంవత్సర కాలంలో పాలనా పరంగా ఈ ప్రాంత ప్రతినిధిగా నేను ఎంతో సంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉన్నా. ఇటు పంట కాలువలు కానీ, మురుగు కాలువలు కానీ, తీయటం విషయంలో కానీ, ధాన్యం కొనుగోలు విషయంలో కానీ 48 గంటల లోపు మేము రైతులకి డబ్బులు చెల్లించే విషయంలో కానీ, అమ్మా క్యాంటీన్ల విషయంలో కానీ, అలాగే గత ప్రభుత్వంలో పాడైపోయిన రోడ్లు బాగు చేసే విషయంలో కానీ, అలాగే టూరిజం పరమైన యాంగిల్ కానివ్వండి, అగ్రికల్చర్ పరమైన యాంగిల్ కానివ్వండి, మా బాపట్లకు సంబంధించి మున్సిపాలిటీ పరమైన యాంగిల్ కానివ్వండి, ఇలా ఏ రంగంలో చూసినా ఈ సంవత్సర కాలంలో నేను నిరంతరం కష్టపడుతున్నా. ప్రజలు బాగుండాలా, ప్రజలు ఓట్లు భిక్షతో గెలిచామనేది నేను గుర్తెరిగి పనిచేస్తున్నా. హానరబుల్ సీఎం ఎప్పటికప్పుడు దిశ నిర్దేశం చేస్తూ ప్రభుత్వ పాలనా పగ్గాల్ని అధికారుల ద్వారా ఎలా చేయించాలి అన్న విషయం మీద కొత్తగా P4 విధానాన్ని కూడా తీసుకొచ్చి పేదల అట్టడుగునున్న పేదల్ని ఆర్థికంగా డెవలప్ చేయడం కోసం ఇండస్ట్రియలిస్టులను కానివ్వండి, బాగా ఆర్థికంగా బలపడిన వ్యక్తుల దగ్గర నుంచి కనీసం 5 నుంచి 10 మంది పేదల్ని మనం దత్తత తీసుకుని వాళ్ళకి చేదోడు వాదోడుగా ఉంటూ ఉన్నతమైన విధంగా తీర్చిదిద్దాలి అని లాంగ్ టర్మ్ ప్లాన్లో 20 ఏళ్ళు 25 ఏళ్ళు మీరు తోడుండాలా. వ్యవసాయం చేసే చిన్న రైతులకి మీరు పెట్టుబడులు పెట్టాలా. అలాగే పెట్టుబడులు పెట్టి ఎంత పండుతున్నా ఏంటని మీరు ఇంట్లో కుటుంబ సభ్యుల్లాగా తోడుండాలి. ఆ పిల్లల్ని చదివించడానికి ఫీజుల విషయంలో తోడుండాలి, వాళ్ళ పెళ్ళిళ్ళ విషయంలో తోడుండాలి, ఉద్యోగాల విషయంలో తోడుండాలి, ఉద్యోగాలు ఇప్పించే విషయంలో తోడుండాలి. మీ సొంత కుటుంబాన్ని మీరు ఎలా డెవలప్ చేసుకుంటారో అదే డెవలప్ చేసుకునే విధంగా ఆ పేదలను కూడా పైకి తీసుకురావాలి. ఇలా ఉన్నత వర్గాలు ఈ రకంగా ఎప్పుడైతే పనిచేస్తుందో భరతమాత ముద్దు బిడ్డలైన మనందరం కూడా ఆర్థిక పరంగా ఒకే రకంగా అంటే ఆర్థిక స్థితి బాగుండి సమానత్వంగా మనం బ్రతకాలి. ఇది లైఫ్ అనేది చాలా అందమైంది. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. ఈ అందమైన లైఫ్ని ఆహ్లాదంగా బతకడం కోసం మనం 10 మందికి సాయం చేయాలా అని P4 విధానాన్ని తీసుకొచ్చారు. P4 విధానం అంటే ఒక్క దీన్నే కాదు, ఇటు చాలా బిజినెస్ విషయంలో కూడా P4 పబ్లిక్, ప్రైవేట్ అండ్ ప్రభుత్వ పార్ట్నర్షిప్లతో మనం రాబోయే రోజుల్లో ఇన్నోవేషన్గా ఉండాలి, వ్యవసాయంగా ఇన్నోవేషన్గా చేయాలి. అందులో కార్యంగా ఈరోజు ఏరువాక పౌర్ణమి కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున చేపట్టాం. 40 ట్రాక్టర్లతో ఊరేగింపుగా ఒక సందడి కార్యక్రమంలో ఈరోజు ఏరువాక పౌర్ణమి కార్యక్రమం నాగలపట్టి దున్ని వ్యవసాయానికి శ్రీకారం చేశాం. అది కూడా మా బాసు నిజాయితీ గల నాయకుడు హానరబుల్ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో జరిగే ఈ ప్రక్రియకి రైతులందరూ హర్షధ్వానాలు వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో రైతులకు అండగా ఉంటానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ.